మనకు హ్యూమన్ రైట్స్ కమిషన్ నుండి ఇండియన్ స్టూడెంట్స్ కోసం అయితే ఇంటర్న్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనం అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ మీన్ వైల్ వాళ్ళే మనకు రిటర్న్ అమౌంట్ అయితే స్టైఫండ్ అయితే ఇస్తున్నారు. అండ్ డిగ్రీ చదివిన స్టూడెంట్స్, డిగ్రీ ఫినిష్ చేసిన స్టూడెంట్స్ అండ్ ఎట్ ప్రజెంట్ పీజీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళైనా, పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళైనా ఈ స్టైఫండ్కి అయితే ఈ ఇంటర్న్షిప్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తా అప్లికేషన్ ఎట్లా పెట్టాలి ఏంటి అనేది. అండ్ మొత్తం కూడా ఆన్లైన్ అప్లికేషనే, క్లియర్గా వీడియోలో చెప్తా, ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకండి, రైట్? అండ్ ఇట్లాంటి ఇంటర్న్షిప్స్ మళ్ళీ రావు. అండ్ వీళ్ళు ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఆ సర్టిఫికేట్ చాలా వాల్యుయబుల్. ముందు మన ప్రొఫైల్లో, మన రెజ్యూమ్లో యాడ్ చేసుకుంటే మనకు జాబ్ ఆపర్చునిటీస్కి అండ్ మనకు ఎక్కువ ప్రిఫరెన్సెస్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకేనా? సో ఇదన్నమాట. ఇక్కడ ఈ ఎన్హెచ్ఆర్సీ, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళైతే వింటర్ అండ్ సమ్మర్, వింటర్ ఇంటర్న్షిప్ అండ్ సమ్మర్ ఇంటర్న్షిప్ రెండు కూడా వీళ్ళు కండక్ట్ చేస్తారు, ప్రొవైడ్ చేస్తారు. ప్రస్తుతం అయితే ఇప్పుడు ఇది వింటర్ సీజన్ ఉంది కాబట్టి సో వీళ్ళు వింటర్ ఇంటర్న్షిప్కి అప్లికేషన్స్ అయితే ఓపెన్ చేశారు. సో దానికి సంబంధించిన గైడ్ లైన్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనేది ఒకసారి మళ్ళీ చెప్తా. డిగ్రీ చదివిన వాళ్ళు, పీజీ చదువుతున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బట్ కాకపోతే ఒకసారి నేను అఫీషియల్గా చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ ఇంటర్న్షిప్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అంటే 16th December 2024 నుంచి January 10 దాకా ఇంటర్న్షిప్ అయితే ఉంటుంది. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు అప్లికేషన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అని చెప్పేసి. ఇక్కడ మీరు ఫస్ట్ పాయింట్ చూస్తే స్టూడెంట్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ ఫస్ట్ ఇయర్ అండ్ ఆర్ పర్సూయింగ్ సెకండ్ ఇయర్ ఆర్ థర్డ్ ఇయర్ కోర్సెస్, అంటే ఎల్ఎల్బి చేస్తున్న వాళ్ళు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఎవరైనా సరే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూడండి ఒకసారి, ఫస్ట్ ఇయర్ ఫినిష్ చేసిన వాళ్ళు లేదా సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఫినిష్ చేసిన వాళ్ళు చేసుకోవచ్చు. అండ్ అట్లనే ఎల్ఎల్ఎం కోర్స్ చేస్తున్న వాళ్ళు, ఎల్ఎల్ఎం కోర్స్ పాస్ అయిపోయిన వాళ్ళు, అట్లనే పీజీ డిప్లొమా ఇన్ హ్యూమన్ రైట్స్, పీజీ డిప్లొమా అంటే 1 year ఉంటుంది కదా కోర్సు, 1 year కోర్స్ చేస్తున్న వాళ్ళు, ఎంఏ ఇన్ హ్యూమన్ రైట్స్, పీజీ స్టూడెంట్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, ఇప్పుడు ఆర్ట్స్ వాళ్ళు ఉంటారు కదా, పొలిటికల్ సైన్స్ వాళ్ళు, సోషియాలజీ, సోషల్ వర్క్ అంటే ఎంఎస్డబ్ల్యూ, క్రిమినాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రూరల్ డెవలప్మెంట్, హిస్టరీ, ఎకనామిక్స్, కామర్స్, ఆంథ్రపాలజీ, మాస్ కమ్యూనికేషన్. సో ఇక్కడ మాస్ కమ్యూనికేషన్ ఇచ్చారు. మీరు మాస్ కమ్యూనికేషన్, జర్నలిజం వాళ్ళు కూడా ఇందులో చేయొచ్చు. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఎనీ ఆఫ్ ద డిసిప్లిన్ ఆఫ్ సోషల్ సైన్సెస్. అంటే ఇప్పుడు సోషల్ సైన్సెస్ అంటే ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఆర్ట్స్ వాళ్ళు ఎవరైనా సరే, ఎకనామిక్స్ అయినా, హిస్టరీ అయినా ఎవరైనా సరే, మీరైతే పీజీ చేస్తున్నట్లయితే లేదా డిగ్రీ, ఈ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదివిన వాళ్ళైనా, డిగ్రీ ఫైనల్ ఇయర్ ఫినిష్ చేసుకున్న వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి 28 years దాటి ఉండకూడదు, అంటే మీరు బిలో 28 years ఉండాలి. సో అప్పుడే మీరు అప్లికేషన్ చేసుకోగలుగుతారు. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అనేది నేను క్లియర్గా చెప్తా. ఇప్పుడు ఫస్ట్ మీరు 10th class ఫినిష్ చేశారు, ఇంటర్మీడియట్ ఫినిష్ చేశారు, డిగ్రీ ఫినిష్ చేశారు అనుకుంటే, సో ఇప్పటి వరకు మీకు ఆ క్లాసెస్కి సంబంధించిన మెమోస్ ఉంటాయి కదా, ఆ మెమోస్ అన్నీ కూడా మీరు వాటిపైన ఆ మెమోస్ జెరాక్స్ తీపించి వాటిపైన మీ హెచ్ఓడి సైన్, అంటే ప్రజెంట్ మీరు చదువుకుంటూ ఉంటే, ఇప్పుడు మీరు పీజీ చదువుతున్నారు అనుకోండి, పీజీలో మీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి ఉంటారు కదా, హెచ్ఓడి కానీ ప్రిన్సిపల్ కానీ, సో ఆ జెరాక్స్ కాపీస్ మీద ఆ మెమోస్ పైన మీ హెచ్ఓడి సైన్ చేయించి అండ్ అట్లనే కాలేజ్ స్టాంప్ వేయించి మీరైతే వాటిని స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం మీరు ఇప్పుడు పీజీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు, పీజీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, అండ్ పీజీకి సంబంధించి ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి, అంటే రిజల్ట్స్ కూడా వచ్చి ఉంటాయి కదా. సో ఆ సింగిల్ మెమోస్ కూడా, అంటే పీజీ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమ్ మెమో, సెకండ్ సెమ్ మెమో కూడా మీరైతే ప్రింట్ తీపిచ్చి వాటిపైన స్కాన్ చేయించి సైన్ చేయించి మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇట్లా ఉంటుంది ప్రాసెస్. అండ్ ఇక్కడ మీరు ఎస్ఓపి స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అని చెప్పేసి ఉంటుంది. ఆ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అంటే మీరు ఎందుకు ఈ ఇంటర్న్షిప్కి అప్లై చేస్తున్నారు అని చెప్పేసి కూడా మీరైతే ఒక 300 to 350 words అయితే మీరు రాయాల్సి ఉంటుంది. అసలు ఇంత కష్టం అవసరమా ఇంటర్న్షిప్ కోసం అంటే, నేను ఎందుకు చెప్తున్నాను ఇంటర్న్షిప్ అంటే, చెప్పాను కదా ఒక మంచి ఇంపాక్ట్ చూపిస్తుంది ఈ ఇంటర్న్షిప్. లైవ్లీగా ఉంటుంది, ఫీల్డ్ విజిట్స్ ఉంటాయి, మీరు ఎన్నో విజిటింగ్స్కి వెళ్తారు ఈ ఇంటర్న్షిప్లో. అండ్ అట్లనే మీరు ఇంటర్న్షిప్ కనుక కరెక్ట్గా చేసినట్లయితే 12,000 రూపాయలు, 12,000 rupees అయితే వీళ్ళు స్టైఫండ్ కింద ఇస్తున్నారు. అండ్ అట్లనే ఇంటర్న్షిప్ ఇప్పుడు ఏదైనా సపోజ్ ఏదైనా కాంపిటీషన్కి వెళ్ళారు, మీరు కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు ప్రైజెస్ ఇస్తారు కదా, ఫస్ట్ 3 prizes, ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అని. సో అట్లా ఈ ఇంటర్న్షిప్లో బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ కింద 15,000, సెకండ్ ప్రైజ్ కింద 10,000, థర్డ్ ప్రైజ్ కింద 5,000. సో మీరు ఇట్లా చూసుకుంటే 12,000 rupees స్టైఫండ్ వస్తుంది. అండ్ అట్లనే ఏదో ఒక ప్రైజ్ మీరు తెచ్చుకుంటే సో అవి కూడా అడిషనల్ అమౌంట్ మీకు యూజ్ అవుతాయి. సో ఇట్లా అన్నమాట. అండ్ ఈ ఇంటర్న్షిప్లో వాళ్ళు మీకు ఇచ్చే ఫెసిలిటీస్ ఏంటి అంటే, లైబ్రరీ ఫెసిలిటీ ఇస్తారు, అండ్ ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ఇస్తారు, అండ్ అట్లనే ట్రావెలింగ్ అలవెన్సెస్ అండ్ స్టైపెండ్ వీళ్ళే ఇక్కడ ట్రైన్ ఫెసిలిటీ ఇస్తున్నారు, ట్రైన్ టికెట్ కూడా బుక్ చేస్తారు. సో మీరైతే ఇంటర్న్షిప్ జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, 12,000 రూపాయలు. ఓకే.
అండ్ ఇక్కడ ఇంకో విషయం, వీళ్ళు మీకు డైలీ లంచ్ అండ్ స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. సో ఇంతకు మించి ఇంకా మీకు ఏం కావాలి చెప్పండి. ఖర్చులు కూడా వాళ్ళే భరిస్తామంటూ ఉండగా ఇంటర్న్షిప్ చేసుకోవడానికి ఏంటి, రైట్? అవార్డ్స్ చూడండి ఇక్కడ ఒకసారి మీరు, పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇస్తున్నారు వాళ్ళే. అండ్ అట్లనే ఇక్కడ మీరు అమౌంట్ ఆఫ్ 15,000, 10,000, 5,000. సో మీరు ఇప్పుడు ప్రైజెస్ అన్నమాట, ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అని చెప్పేసి, సో అట్లా ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. ఓకే. అండ్ ఇక్కడ మీకు ఫీల్డ్ విజిట్స్ ఉంటాయి. ఈ ఫీల్డ్ విజిట్స్లో మీకు కొన్ని లైబ్రరీస్ కావచ్చు, లేదంటే జైల్స్ ఉంటాయి కదా, సో లైబ్రరీస్, జైల్స్, ఇట్లా ఫీల్డ్ విజిట్స్ ఉంటాయి. సో అక్కడ మీకు కొన్ని సంబంధించిన బుక్స్ ఉంటాయి. సో ఆ బుక్స్ మీద మీరు కనుక రివ్యూస్ రాసినట్లయితే మంచి రివ్యూకి 1,000 రూపాయల బహుమానం, 1,000 రూపాయల క్యాష్ ప్రైజ్ కూడా. సో ఇట్లా ఎన్నో ఉన్నాయి వీళ్ళు ఇచ్చే ప్రైజెస్ అండ్ స్టైపెండ్ అని చెప్పేసి. సో ఇట్లాంటివి మీరు మిస్ చేసుకోకండి. అండ్ మీరు ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇప్పటివరకు మీరు మార్క్ షీట్స్ ఉంటాయి కదా, అంటే మెమోస్ ఉంటాయి కదా 10th నుంచి డిగ్రీ వరకు, లేదా పీజీ చేస్తున్న వాళ్ళకి పీజీ మార్క్ షీట్స్ కూడా ఉంటాయి కదా. సో వాటన్నింటినీ మీరు జెరాక్స్ కాపీస్ తీసుకొని వాటిపైన HOD సైన్ చేయించి, స్టాంప్ వేయించి, వాటిని స్కాన్ చేసి మీరు అప్లికేషన్ చేసేటప్పుడు వాటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇంతకు మించి ఏం లేదు. అండ్ మీరు మీ బేసిక్ ఉంటుంది, అది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఎట్లా చేయాలనేది క్లియర్గా ఒకసారి చెప్తా ఈ వీడియో ఎండింగ్లో. కాకపోతే ఫస్ట్ మనం గైడ్ లైన్స్ అనేది ఒకసారి చూద్దాము. లేదు మాకు ఈ వింటర్లో వీలు కాదు, 1 month మేము ఇంటర్న్షిప్ కోసం టైం స్పెండ్ చేయలేము అని అనుకుంటే, సో మీరు మళ్ళీ సమ్మర్లో కూడా, మీకు సమ్మర్ సీజన్లో కూడా ఇంటర్న్షిప్ వస్తుంది. సో అప్పుడు కూడా మీరు ఇంటర్న్షిప్కి అప్లై అయితే చేసుకోవచ్చు, రైట్? ఇదన్నమాట ఓవరాల్గా ఇంటర్న్షిప్కి సంబంధించిన విషయం. అయితే ఇక్కడ మీరు చూడండి, లెటర్ ఆఫ్ రికమెండేషన్. అండ్ ఈ లెటర్ ఆఫ్ రికమెండేషన్ కూడా మనకు ఈ పీడిఎఫ్లోనే ఉంది. మీరు ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ ఎట్లా చేసుకోవాలో నేను స్టార్టింగ్లో చూపించిన. ఒకవేళ మీకు కనుక అర్థం కాకపోయినట్లయితే మళ్ళీ ఒకసారి స్టార్టింగ్లోకి వెళ్ళి పీడిఎఫ్ ఎక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసినా చెక్ చేసుకోండి. ఈ లెటర్ ఆఫ్ రికమెండేషన్ ఎవరు ఇస్తున్నారు అంటే ఈ పీడిఎఫ్లోనే ఉంటుంది. మీరు దీన్ని డౌన్లోడ్ చేసి మీ HODతో కానీ, మీ ప్రిన్సిపల్తో కానీ, మీ డీన్తో కానీ సిగ్నేచర్ అండ్ స్టాంప్ అయితే వేయించాలి. సో అంటే మీ స్టాఫ్ ఎవరైతే ఉంటారో మీ కాలేజ్ స్టాఫ్, వాళ్ళు మిమ్మల్ని రికమెండ్ చేస్తున్నారన్నమాట ఇంటర్న్షిప్ కోసం. సో ఈ అబ్బాయి ఫలానా అమ్మాయి మా కాలేజ్లోనే చదువుతున్నారు, సో వాళ్ళు ఇంటర్న్షిప్ చేసుకోవడంలో మాకు ఎటువంటి సమస్య లేదు, సో వీళ్ళు ఇంటర్న్షిప్ చేసుకోవడానికి మేము పర్మిషన్ ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళైతే అట్లా అయితే ఇస్తారు. సో ఇప్పుడు అప్లికేషన్ ఎక్కడ చేయాలి అంటే, నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన. సో ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది పేజు. సో ఈ పేజ్లో మీకు గ్రీన్ కలర్లో అప్లై ఆన్లైన్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే సో మీకు ఇట్లా నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ ఇంటర్ఫేస్లో మీరు మొత్తం గైడ్లైన్స్ కనిపిస్తాయి. ఒకసారి గైడ్లైన్స్ అన్నీ కూడా క్లియర్గా చదువుకోండి ఏమైనా డౌట్ ఉంటే. అండ్ ఇంతవరకు చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా 10th క్లాస్ మార్క్ షీట్, ఇంటర్మీడియట్ మార్క్ షీట్, డిగ్రీ మార్క్ షీట్, ఒకవేళ మీరు పీజీ చేస్తున్నట్లయితే పీజీ సేమ్ రిజల్ట్స్ వచ్చి ఉంటే పీజీ మార్క్ షీట్స్, ఇవన్నీ కూడా. అండ్ అట్లనే ప్రజెంట్ కాలేజ్ కానీ యూనివర్సిటీ కానీ ఐడి కార్డు కూడా మీరైతే స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ప్రతిదీ కూడా JPEG ఫార్మాట్లో ఉండాలి. JPEG ఫార్మాట్ అంటే తెలుసు కదా, సో అట్లా అయితే ఉండాలి. అండ్ ఇక్కడ అన్ని గైడ్లైన్స్ ఉన్నాయి, ఒకసారి చదువుకోండి, రైట్? ఇక్కడ కిందికి వస్తే మొత్తం ఈ గైడ్లైన్స్ అన్నీ అయిపోయినాక మీరు ఒకసారి కిందికి కనుక వస్తే మీకు ఇక్కడ ఇంతకుముందు మీరు NHRCలో ఇంతకుముందు ఏదైనా ఇంటర్న్షిప్ చేశారా, NHRCలో ఇంతకుముందు ఏదైనా ఇంటర్న్షిప్ చేశారా అని అంటే నో. ఇంతకుముందు మీరు ఏదైనా NHRC నుండి ఏదైనా ఇంటర్న్షిప్ చేస్తుంటే ఎస్ ఇవ్వండి. అప్పుడు మీరు నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ఇంటర్న్షిప్. సో మీరు నో ఇస్తే ప్రొసీడ్ వస్తుంది. సో ప్రొసీడ్ నొక్కగానే మీకు ఇట్లా లాగిన్ అండ్ రిజిస్ట్రేషన్ అయితే పేజ్ ఓపెన్ అవుతుంది. లాగిన్ ఆర్ రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు యాక్టివ్ మొబైల్ నెంబర్, యాక్టివ్ ఈమెయిల్ ఐడి, అంటే రీఛార్జ్ ఉన్న మొబైల్ నెంబరు అండ్ అట్లనే ప్రస్తుతం పని చేస్తున్న ఈమెయిల్ ఐడి 2 కూడా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న ఆ కోడ్ కొట్టండి. తర్వాత రిక్వెస్ట్ OTP, దానిపైన క్లిక్ చేయగానే మీకు OTP వస్తుంది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇంతకుముందు చూపించిన ప్రాసెస్ ఏదైతే ఉందో డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరైతే సైన్ చేయించి ముందుగానే పెట్టుకోండి. సైన్, స్టాంప్ వేయించి స్కాన్ చేసి వాళ్ళు చెప్పిన ఫార్మాట్లో అప్లోడ్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. సో మళ్ళీ మీరు సెలెక్ట్ అయ్యారా లేదా ఆ ఇంటర్న్షిప్ కానీ మీకు ఎట్లా తెలుస్తుందంటే, మీరు యాక్టివ్ ఈమెయిల్ ఐడి ఇచ్చారు, యాక్టివ్ మొబైల్ నెంబర్ ఇచ్చారు కాబట్టి మీరు ఇంటర్న్షిప్కి కనుక సెలెక్ట్ అయితే వాళ్ళైతే మీకు కాంటాక్ట్ అవుతారు. సో ఇది మొత్తానికి అప్లికేషన్ ప్రాసెస్ అయితే చేసుకోండి. అండ్ మీకు వచ్చే నష్టం ఏం లేదు, ఫ్రీ ఇంటర్న్షిప్ అండ్ అట్లానే పైగా స్టైఫండ్ కూడా ఇస్తున్నారు. సో ఇట్లాంటి ఇంటర్న్షిప్స్కి సంబంధించి అండ్ జాబ్ అప్లికేషన్కి సంబంధించి ఇంకా ఎన్నో వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉంటా, మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. అండ్ ఇంతవరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, రైట్? వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్.